తనిఖీల్లో బండి భగీరథ్ ను పోలీసులు పట్టుకున్నారని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. భగీరథ్ ను అరెస్ట్ చేశామని పోలీసులు తనకు చెప్పారని రేవంత్ రెడ్డి తెలిపారు. సరెండర్ అని రాజకీయ నాయకులు చెబితే నమ్ముతారా అని ప్రశ్నించారు. తాను మాత్రం పోలీసుల మాటల్నే నమ్ముతానని తెలిపారు. కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ జడ్జిల్లా మారి తీర్పులు ఇస్తున్నారని, ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరికితే దాని గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడారని రేవంత్ రెడ్డి అన్నారు. తనిఖీల్లో బండి భగీరథ్ ను పోలీసులు పట్టుకున్నారని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. భగీరథ్ ను అరెస్ట్ చేశామని పోలీసులు తనకు చెప్పారని రేవంత్ రెడ్డి తెలిపారు. సరెండర్ అని రాజకీయ నాయకులు చెబితే నమ్ముతారా అని ప్రశ్నించారు. తాను మాత్రం పోలీసుల మాటల్నే నమ్ముతానని తెలిపారు. కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ జడ్జిల్లాగా మారి తీర్పులిస్తున్నారని, ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరికితే దాని గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడరని రేవంత్ రెడ్డి అన్నారు. సిబ్బంది చెప్పిందే నేను నమ్ముతాను. అతన్ని అరెస్ట్ చేసినము. మీరందరూ ఒక్క ప్రశ్నకు నాకు సమాధానం చెప్పండి. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పజెక్షన్ మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ ని చెక్ చేస్తున్నప్పుడు అప్పజెక్షన్ లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినాం అని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి. తెలంగాణలో కార్మికుల కనీస వేతనాలను పెంచుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గడిచిన 15 ఏళ్లలో కనీస వేతనాల పెంపు లేదని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వివిధ రంగాల్లోని కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని నిర్ణయించామని, పెరిగిన జీతాలు వచ్చే నెల 1 నుంచి అమలు చేయనున్నట్టు చెప్పారు. మున్సిపాలిటీల్లో కార్మికులకు ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. 3 జోన్స్ లో 4 కేటగిరీలుగా వేతనాలు పెంచినట్లు చెప్పారు. అన్స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం 12,750 రూపాయల నుంచి 16,000కు, సెమీ స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం 13,590 నుంచి 15,000 రూపాయలకు పెంచినట్లు తెలిపారు. స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం 17,000 నుంచి 18,000కు, హై స్కిల్డ్ కార్మికులకు 14,000 నుంచి 20,000 రూపాయలకు పెంచినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వేతనాల పెంపుతో 1,11,00,000 మంది కార్మికులకు లబ్ధి కలుగుతుందని తెలిపారు. 12,750 రూపాయలు ఉంటే ఈ రోజు మనం 16,000 రూపాయలకు జోన్ 1లో పెంచడం జరిగింది. అదేవిధంగా సెమీ స్కిల్డ్లో 13,592 రూపాయలు ఉంటే దాన్ని ఇప్పుడు 17,000 రూపాయలకు పెంచడం జరిగింది. స్కిల్డ్లో గతంలో 13,772 రూపాయలు ఉంటే ఈరోజు 18,500లకు పెంచడం జరిగింది. హై స్కిల్డ్లో 14,607 రూపాయలు ఉంటే 20,000 రూపాయలకు పెంచడం జరిగింది. అన్స్కిల్డ్ రాష్ట్రం వచ్చిన తర్వాత కార్మికుల ప్రయోజనం కోసము గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మేము వచ్చిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి అందరితో చర్చించి మే 1 తారీఖు నాడే వీటి అన్నిటిని ప్రకటిద్దామనుకున్నాం. ఇంకా కొంతమంది సూచనలు సలహాలు ఉండడంతో వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని జూన్ 1 నుంచి ఈరోజు మనం అమలు చేస్తున్నాం. కాబట్టి ఇది ప్రభుత్వం తన బాధ్యతను గతంలో వదిలేయడం వల్ల గత ప్రభుత్వం ఈరోజు ఈ ప్రభుత్వం ఆ కార్మికులను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు పెట్టే పరిశ్రమల యజమానులను కూడా పరిగణలోకి తీసుకొని ఇద్దరికి ఉభయతారకం ఇరువైపులా ఉపయోగపడే విధంగా చట్టాన్ని, నియమాలను ఒక క్రమ పద్ధతిలో అమలు చేయాలని ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నది. అందుకే ఈరోజు మన యువతకి నేను సూచన చేస్తున్నా, మీరు ఫోకస్ షిఫ్ట్ చేయండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదివితే నీకు 1,00,000 రూపాయలతో ఉద్యోగం వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఈ సాంకేతిక నైపుణ్యం నేర్చుకుంటే 2 లక్షల వరకు జీతాలు వచ్చే అవకాశం ఉంది. మంచి ఆ దేశాలలో ఉన్న వెదర్ కానీ, అక్కడ ప్రజలు కానీ, అక్కడ ఉన్న వాతావరణం కానీ చాలా చాలా అనుకూలంగా ఉన్నది. అందుకే వాళ్ళకు జర్మనీ లాంగ్వేజ్, జపనీస్ లాంగ్వేజ్, కొరియన్ లాంగ్వేజ్ అన్ని కూడా నేర్పడానికి ఈరోజు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది, ఒప్పందాలు చేసుకున్నాం. అందుకే ఈరోజు ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు, ఎన్నికలు ఉన్నంతసేపు ధరలు పెంచలేదు, ఈరోజు ఉన్న పలంగా ఎవ్రీడే పెట్రోలియం ధరలు పెంచుతున్నాడు. అంటే వారికి యుద్ధమైన, ప్రజల యొక్క సమస్యలైన రాజకీయ కోణంలోనే వారు చూస్తారు.
మేము కార్మికుల కోణం చూస్తాం కాబట్టి ఈరోజు కార్మికుల యొక్క సంక్షేమం కోసం ఈరోజు ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నాము. ఇది నిరంతర ప్రక్రియ. యుద్ధం అనేది ఒకసారి వచ్చింది, ఉపద్రవము, సరే అది కొంతకాలం ఉంటుంది. యుద్ధం ఎంతకాలం జరుగుతుందో మనం చెప్పలేము, దీని ప్రభావం ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. అట్లని మనం లైఫ్ని స్టాండ్ స్టిల్ చేసుకోలేము కదా, ఎక్కడికక్కడ ఉన్న పలంగా ఆపేసుకోలేము కదా మన దినచర్యను.